హాయ్ సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి స్టాక్స్ రికమెండ్ చేయమంటున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో బేసికల్గా నేనైతే లాంగ్ టర్మ్ కన్నా కూడా స్టాక్స్ కన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తానండి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి. ఎందుకంటే వాటిని రిటైర్మెంట్ ఫండ్ లాగా నేను ట్రీట్ చేస్తాను, మధ్యలో నేను డ్రాప్ చేయనమాట. స్టాక్స్ని ఎక్కువసార్లు నేను పొజిషనల్ ట్రేడింగ్కే వాడుతుంటాను. మంచి ప్యాటర్న్ వచ్చినప్పుడు, అది బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు నేను బై చేస్తాను. సర్టన్ టార్గెట్ వచ్చినప్పుడు నేను క్లోజ్ చేస్తూ ఉంటాను. సో బేసికల్ నేను ట్రెండ్ ఫాలోవర్స్ అనమాట. ట్రెండ్ ఫాలోయింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ వాడుతూ ఉంటాను. బట్ మీరు అడిగారు కాబట్టి బెస్ట్ స్టాక్స్ నేను ఈ వీడియోలో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మేబీ మోర్ దెన్ 10 to 15 years టైం అయి ఉండొచ్చు. అంత లాంగ్ టర్మ్ మీరు చేసేటప్పుడు ఏంటంటే బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే కాఫీ క్యాన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనమాట. కాఫీ క్యాన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటే ఇక్కడ బై అండ్ ఫర్గెట్. అంటే బై అండ్ ఫర్గెట్ అంటే మంచి క్వాలిటీ స్టాక్స్ కొని ఇంకా మర్చిపోవాలి. గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో 2 వేలో మనీ మేక్ చేసుకోవచ్చు. ఒకటి, ఇన్ టైంలో ఎంట్రీ అయ్యి, అంటే ఇన్ టైంలో మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఇన్ టైంలో మార్కెట్లోంచి బయటపడటం అనేది అది చాలా టఫ్ అండి. 100 members ట్రై చేస్తే 2-3 కానీ 6% ఎక్కువ ఉండదు. అందుకని స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ ఎందుకు లాస్ అవుతారు 95% అంటే ఇన్ టైంలో ఎంటర్ అవ్వటం, ఇన్ టైంలో బయటికి పోవటం కన్సిస్టెన్సీగా కంటిన్యూస్గా జరిగే పని కాదు. అది చాలా కష్టం కూడా. కానీ మెజారిటీ పీపుల్ ఎవరైతే మార్కెట్లో మనీ మేక్ చేశారో వాళ్ళు ఎవరు చెప్పినా సరే, మనీ బాగా మేక్ చేసిన వాళ్ళందరూ చెప్పే కామన్ ఆన్సర్ ఏంటంటే మార్కెట్ టైమింగ్స్ మాకు తెలీదు, మేము ఎంటర్ అయిన ప్రైస్ రైట్ ప్రైస్ కాకపోవచ్చు, కానీ మేము మనీ దాంట్లో ఎంటర్ అయ్యి అంతే లాంగ్ టర్మ్ ఉన్నాం కాబట్టి మార్కెట్ అప్ అండ్ డౌన్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ మాకు వెల్త్ క్రియేట్ అయిందని చెప్తారు. అందుకని మీకు వారెన్ బఫెట్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న అందరి వరకు కూడా చెప్పే కామన్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు టైమింగ్ కోసం చూడాల. అంటే రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుద్దో ఎవరికి తెలీదు, 1 monthలో మార్కెట్ ఎక్కడ పోద్దో ఎవరికి తెలీదు. బట్ స్టిల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంటుంది కాబట్టి నిరంతరం. సో బై అండ్ ఫర్గెట్ చేసినా సరే యూఆర్ గోయింగ్ టు మేక్ ద మనీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే స్టాక్స్లో కూడా బై అండ్ ఫర్గెట్ అండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అనమాట. సో ఇక్కడ టైమింగ్స్ గురించి మనం ఫోకస్ చేయట్లేదు. ఎవ్రీ మంత్ ఎస్ఐపి ద్వారా కపుల్ ఆఫ్ స్టాక్స్ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది జీవితకాలం. మీకు మనీ అవసరమైనప్పుడు, లేదు అంటే రిటైర్మెంట్ కోసం ఈ స్టాక్స్ వాడుకోండి. సో మనం వాడుతున్న స్ట్రాటజీ కాఫీ కెన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనమాట. సో ఈ స్ట్రాటజీలో బేసికల్గా ఏంటంటే ఫిల్టర్లో స్టాక్ సేల్స్ గ్రోత్ 25% లేదా 20% ఉండాలి. మినిమం 20, అంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 20% సేల్స్ గ్రోత్ ఉండాలి. అలాగే ఆర్ఓఈ లేదా ఆర్ఓసిఈ అంటే మేనేజ్మెంట్ యొక్క కెపాసిటీని మనం మెజర్ చేయడానికి వాడేది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లేదా రిటర్న్ ఆన్ ఈక్విటీ అనమాట. సో ఆర్ఓఈ లేదా ఆర్ఓసిఈ మోర్ దెన్ 20% ఉన్న స్టాక్స్, ప్లస్ అది 10 years ఓల్డ్ ఇండస్ట్రీ అయి ఉండాలి. అంటే లేటెస్ట్ ఉన్న టెక్నాలజీ కంపెనీస్ ఈ టైప్ కావు, 10 years ఓల్డ్ నుంచి ఉన్న కంపెనీస్ అనమాట. అంటే 10 years ఓల్డ్ ఉండి సేల్స్ గ్రోత్ 20% ఉండి అండ్ ఆర్ఓఈ లేదా ఆర్ఓసిఈ మోర్ దెన్ 20% ఉన్న స్టాక్ లిస్ట్ అనమాట. ఇది మీకు కావాలంటే screener.inలోకి వెళ్ళి అక్కడ స్క్రీన్స్ రన్ చేసుకోవచ్చు. తద్వారా మీరు కూడా మంచి క్వాలిటీ స్టాక్స్ని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెక్టార్ డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని మనం ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక్కొక్క స్టాక్ చూసుకున్నాను. ఇది ఎగ్జాంపుల్ కోసం నేను ఇస్తున్నా కాబట్టి నేను చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంకింగ్ అనుకోండి, నేను కోటక్ బ్యాంక్ ఇస్తాను. మీరు కావాలంటే యాక్సిస్ తీసుకోవచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోవచ్చు, ఎస్బీఐ తీసుకోవచ్చు, లేదా 2 stocks కూడా తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కోసం మాత్రం ఒక బ్యాంకే తీసుకుంటున్నాను. అట్లా ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక స్టాక్ ఐడెంటిఫై చేశాను. ఇవి టోటల్ ప్యాక్ లాగా మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో బై చేయడం ద్వారా డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్న ఈ స్టాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్టేషన్ కంపెనీస్ అనమాట. ఓకే, రైట్. ఫస్ట్ వన్ బ్యాంకింగ్ సెక్టర్లో అండి కోటక్ బ్యాంక్ తీసుకున్నాం మనం. తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో హెచ్డిఎఫ్సి, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీసీఎస్, అండ్ నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో బజాజ్ ఫైనాన్స్, అండ్ ఎఫ్ఎంజీసీలో నెస్లే, అండ్ పెయింటింగ్లో ఏషియన్ పెయింట్స్, అండ్ రిటైల్ డీమార్ట్, స్పెషాలిటీ కెమికల్స్లో ఎస్ఆర్ఎఫ్, ఇంజనీరింగ్ హానివాల్ ఆటోమేషన్, జ్యువెలరీ టైటాన్, ఫార్మాస్యూటికల్స్లో దివిసి ల్యాబొరేటరీ, హాస్పిటల్స్లో హెచ్సిజీ, అండ్ అగ్రో కెమికల్స్లో పిఐ ఇండస్ట్రీస్, అండ్ ఆటోమొబైల్స్లో టాటా మోటార్స్, అండ్ బయోఫ్లూయల్లో ఫ్రెజ్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఈ 15 stocks మనం చూస్ చేసామండి. సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ స్టాక్స్ని వేరే స్టాక్స్ ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్స్లో మీరు ఏషియన్ పెయింట్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెయింటింగ్ ఇండస్ట్రీ కాకుండా యూటిలిటీ తీసుకున్నాను అనుకోండి, లైక్ ఆస్ట్రాల్ కానీ లేదా ఫిడెలిటీస్, ఇట్స్ ఓకే టు మీ. ఓకే, అలాగే బ్యాంకింగ్లో
మీరు కొటక్ బదులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవచ్చు, ఎస్బీఐ తీసుకోవచ్చు, లేదా ఐసిఐ బ్యాంక్ తీసుకోవచ్చు, లేదా 2 బ్యాంక్ తీసుకోవచ్చు. అలాగే ఐటీ కంపెనీస్లో మనం టీసీఎస్ చెప్పుకున్నాం. టీసీఎస్ బదులు మీరు ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ లేకపోతే ఇంకొక విప్రోను, ఇన్ఫోసిస్లో కూడా పెట్టుకోవచ్చు. సో బేసికల్గా ఐడియా కోసం ఏంటంటే మనం ఒక్కొక్క దాన్ని చూస్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, సో బేసికల్లీ మీ దగ్గర ఒక 15 to 20 స్టాక్స్ ఉండాలి, వెల్ డైవర్సిఫైడ్ అయి ఉండాలి. అవి అన్నీ లార్జ్ క్యాప్లో స్టాక్స్ అయి ఉంటే సేఫ్ అండ్ సెక్యూర్గా లాంగ్ టర్మ్ పాయింట్లో మనీ మేక్ చేసుకోవచ్చు. సో ఫండమెంటల్గా బాగుంటాయి అండ్ లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్ కాబట్టి మీకు మనీ మేక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ బోరింగ్ సబ్జెక్టు. 90% మీరు ఇక్కడ చేసేది ఏం లేదు, బై అండ్ హోల్డ్ ఇట్. చాలా పేషెన్సీ ఉండాలా, లాంగ్ టర్మ్లో డెఫినెట్గా మనీ మేక్ చేసుకోవచ్చు. సో మెజారిటీ ఇన్వెస్టర్ల సీక్రెట్ అదే, వాళ్ళకి పేషెన్సీ ఉంది, డబ్బులు లాసిన వాళ్ళకి పేషెన్స్ లేదు, అంతే తేడా. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ 99% పేషెన్సీ, 1% యాక్టివిటీ అనమాట. దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెప్పిన ఈ 15 స్టాక్స్లో ఎస్ఐపిలో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.